సంక్రాంతి అంటే పిండి వంటలు తప్పకుండా ఉండాల్సిందే కదా. అందులో గవ్వల్ని సంక్రాంతికి ఎక్కువగా చేసుకుంటాం. ఇది ఎలా చేసుకోవాలంటే దీనికోసం కేజీ పూరి పిండిని తీసుకొని దాంట్లో లైట్గా కొంచెం ఉప్పు వేసి కొంచెం ఆయిల్ వేసి కలిపేసుకోవాలి. అలానే కొంచెం వాటర్ వేస్తూ మంచిగా ముద్దగా కలిపేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ గవ్వలు చేసే చెక్క ఉంటుంది కదా, దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా చూపిస్తున్న విధంగా వేళ్ళతోటి అలా అనేస్తే గవ్వలు అయిపోతాయి. ఇప్పుడు ఒక కడాయిలో మంచిగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఈ చేసేసుకున్న గవ్వల్ని వేసేసి మంచిగా ఎర్రగా వేయించేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు కేజీ బెల్లాన్ని తీసేసుకొని కొంచెం వాటర్ వేసేసి మంచిగా ఇలా ముద్దగా వచ్చేలాగా అయ్యేదాకా పాకం చేసుకోవాలి, ముదురు పాకం. దీంట్లో పాకమైన తర్వాత కొంచెం నెయ్యి వేసేసి ఈ గవ్వల్ని వేసేసి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గవ్వలు రెడీ అయిపోతాయి. ఇవి పంచదారతో కూడా చేసేసుకోవచ్చు. అవి ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం.